అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్యాండిడేట్స్ టార్గెట్ ఇచ్చారు సార్. దానికి గాను గౌరవ ఎమ్మెల్యేస్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, అలాగే తమరు చెప్పిన ప్రతిపాదనలు దృష్టిలో కూడా మనం ఎస్సీ ఎస్టీ అన్కాన్ఫిడెంట్ అప్లికేషన్ సంబంధించిన ఒకసారి కూడా శాంక్షన్స్ ఇచ్చాం సార్. FDOs కి కొంచెం మండల పరిషత్ పంపిస్తే అవి కూడా మనం ఈ వారంలో శాంక్షన్స్ తీసుకొని ఎంపీపీలు కూడా త్వరగా కొంచెం రిజల్యూషన్ పంపించేటట్టు చూడమని కోరుతున్నాం. రోడ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి రోడ్స్ ని ఓకే. ఓకే. నా డిఆర్ డిప్యూటీ గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా కలెక్టరేట్ జరిగిన రివ్యూ మీటింగ్లో పలు అంశాలను సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద, కొత్త బైపాస్ మీద, అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకటి సూచన జరిగింది. హౌసింగ్లో సంబంధించి 27,000 హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో 14-19లో కట్టి బిల్లులు దానిలన్నిటి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మొదలైనటువంటి నరేగాతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పురోగతి, అదేవిధంగా గ్రామీణ గోకులాలు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది. తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం మీద ఎక్కువ మంది సభ్యులు చూశారు. దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తూ ఉన్నారు. సూర్యగారి పథకం కింద వీలంత ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం, మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా ఒంటరి మహిళలకి, డప్పు కళాకారులకి, వీళ్ళందరికీ కూడాను మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి 6,000, దీర్ఘ వ్యాధులలో 10,000, బెడ్ రెడన్గా ఉన్నటువంటి 15,000 రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతూ ఉంది. రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ 6 నెలల్లో ఇది రెండోసారి ఇవ్వడం అంటే ఎన్నుకున్న లక్ష్యం ప్రకారం అందివ్వాలనే సంకల్పంతో మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసుకోవటం, దీపం 2 పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం, అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం, దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది. మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే 9 కోట్ల
40 లక్షల దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని మనం పరుగులు పెట్టేస్తున్న పరిస్థితిని ఒకసారి తెలియజేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం జరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 20 ఫార్ములా ప్రకారం కూడా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవడం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ ఏదో ఒకటి నిరంతరం డిఆర్సీ మీటింగ్ కావచ్చు ఇటువంటి కార్యక్రమం ద్వారా అధికారుల చైతన్యాన్ని తీసుకుంటూ లబ్ధిదారులకి అన్ని అందాలు అనేది తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే చాలామంది ఇప్పుడే హౌసింగ్ వాళ్ళు చెప్పారు 27,000 మందికి 14-19 కట్టుకున్నటువంటి ఇళ్ళకి బిల్లులు ఇవ్వలేదని చెప్తున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, గత ప్రభుత్వంలో 19-24 కట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ బిల్లులు ఇవ్వండి, కట్టుకునేది పూర్తి చేయమని చెప్తున్నాం. ఈరోజు ఏ ఒక్క పెన్షన్ కూడా మేము తొలగించాల ధైర్యంగా చెప్తున్నాం. కానీ మాజీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులు నిందలు వేయడం కూడా మంచిది కాదు. మంచిగా చేసేదాన్ని స్వాగతించండి. ఈ రోజున మొసలి కన్నీళ్ళు కలుస్తూ మనం మాట్లాడుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు నువ్వు పెట్టినటువంటి బకాయిల్ని చాలామంది హాల్ టికెట్ కూడా ఇవ్వకుండా ముందే పరీక్ష ఫెయిల్ చేసే పరిస్థితులు, ఇచ్చిన ఉద్యోగాలకి పైసలకు పోకుండా చేసే పరిస్థితులు, ఇన్ని పెట్టుకొని గురువింద సావిధంగా నువ్వు మాట్లాడడం కూడా పద్ధతులు కాదు. నువ్వు నష్టపరిచినటువంటి వ్యవస్థలన్నింటి కూడా మేము చక్కదిద్దుతున్నాం. ఇటువంటి వారికి అయిపోయింది, జనం రోడ్ల మీదకి వస్తారు ఏదో అనుకుంటున్నాం. ఇలాంటి భ్రమల్లో బతకబాక ఈరోజు 11 వచ్చి 1 కూడా రాని పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మా ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు, పరిశీలన చేసి దాని మీద తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదేమి చిన్నది కదా, మామూలుగా ఒక సంఘటన జరిగితే పోలీసు ఇన్వెస్టిగేషన్ గత పెద్ద కుంభకోణం. మేము దోషులను ఎవరిని పరిశీలన చేస్తాం, దాని మీద చర్యలు తీసుకుంటాం. నేను మీడియా ద్వారా సమాచారం చూసాము. అంటే ఆనాటి సహచర మంత్రి మాట్లాడారంటే దానిలో ఏం జరిగిందో మీకు బాగా అర్థమై ఉంటుంది పరిస్థితి. ఏది ఏమైనా లోతుగా పరిశీలించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.